అసోసియేషన్ అంతకుముందు కూడా పరిచయమే నాకు వారితో, కానీ వ్యక్తిగతంగా సాన్నిహిత్యం బాగా ఏర్పడింది. వారు క్రమశిక్షణ గల జీవితాన్ని విద్యలు గడుపుతుంటారు. నిత్యం గమనిస్తున్నా కాబట్టి సమయపాలన ప్రధానంగా చూస్తారు. సమయానికి లేవడం, సమయానికి ఎక్సర్సైజులు, యోగా ఇట్లాంటివన్నీ చేసుకోవడం. వాళ్ళు అందుకని అంత మన ధైర్యంతో ఉంటారేమో. ఒక్కడు నేను ఎన్నిసార్లు అన్నా ఇంత ధైర్యంగా భలే ఉంటారు, రాత్రి కూడా ఎవరు పలకరిస్తారు ఏమిటి మిమ్మల్ని అంటే కూడా అలవాటైపోయినా నాకు ఏమి ఇబ్బంది అనిపించట్లేదు అని చెప్తున్నారు. వారిని చూసి నిజంగానే మనం చాలా నేర్చుకోవాలి, ఇంత మన ధైర్యంతో ఉంటాం అనుకునేవాడిని. వారితో ఇంత మధ్య కాలంలో ఇంత సాన్నిధ్యం ఏర్పడడం నాకు చాలా సంతోషం. నాకు అక్కడ ఉన్న అతి కొద్ది మంది సన్నిహితులు, నాకు బాగా అత్యంత సన్నిహితులు ఉన్నవాడు తక్కువ. ఎందుకంటే నాకు వేరే వాడు లేకపోవడం కూడా ఒక టీం వేస్తాను అనుకున్నాను, తక్కువైపోయింది. అట్లాంటిది పండంగారావు గారు 90వ పుట్టినరోజు కూడా మనందరితో ఇంతకంటే ఘనంగా వాళ్ళ పిల్లలు చెప్పకుండా ఇంత గొప్పగా జరిపించారు. వాళ్ళ మనందరికీ భోజనాలకి ఇప్పటిదాకా నాకు తెలియదు. నేను రోజు పండుగ వారికి వచ్చినప్పుడు కూడా నిన్న నాకు తెలిసింది. అది కూడా వాళ్ళు కాన్ఫిడెన్షియల్ కూర్చొని దాన్ని సర్ప్రైజ్గా చేద్దామంటే కూడా బాగుంటుందండి, కూడా అందరూ రారు మనకు అని నేను పర్మిషన్ తీసుకొని మరి మా మెసేజ్ అందరికీ పెట్టాము. చాలా చక్కగా నిర్వర్తించారు. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వారికి కూడా వాళ్ళ తండ్రి గారి 80వ పుట్టినరోజు ఇంత గొప్పగా నిర్వహించినందుకు ధన్యవాదాలు మా అసోసియేషన్ తరఫున కూడా తెలియజేస్తున్నాను. అందరి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పుట్టినరోజుని గుర్తుపెట్టుకొని ఇంత గొప్పగా జరపాలని మాకు ఈ వయసులో పిల్లలు ఇచ్చేది ఇంతకంటే గొప్పగా ఏముండదు. వాళ్ళు గొప్పగా ఇచ్చినా మేమేది ఇప్పుడు పండంగారావు గారు ఎంతమంది పార్టీ ఇచ్చినా రోజు కంటే ఇంకా ఎక్కువ తినే పరిస్థితి ఉండదు. ఇది అరిగే వయసు కాదు. కానీ వాళ్ళ పిల్లలు ఇంత గొప్పగా చేశారని మనోధైర్యం, ఒక మానసికమైన ఆనందం, వాళ్ళకి బలాన్ని ఇచ్చి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చింది తద్వారా. అందువల్ల వాళ్ళు నిత్యం కనుక్కుంటుంటారు. నేను చూస్తూనే ఉంటాను. తిన్నావా, కూర్చున్నావా, లేచావా, అడుగడుగును కనిపెట్టుకొని ఉంటుంటారు. అందువల్ల కూడా వాళ్ళు ఒక్కడికి ఉండగలుగుతున్నారేమో. వాళ్ళకి అదే మంచిది అనిపిస్తుంది. రోజు అందరం కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. నేనంట మీరు ఎక్కడున్నా రోజు ఫోన్ చేసేనంటే మళ్ళీ విసిగిస్తుంటారండి, ఏ ఇబ్బంది ఉండదు అని చెప్తుంటాను నేను. వారు కూడా ఎప్పుడైనా నేను రోజు చేయకపోతే వెంటనే ఫోన్ చేస్తాం, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నామని. వాళ్ళు అందరితో అంత ఇదిగా ఉంటారు. చాలా సందర్భాల్లో వారు చెప్పినట్టుగా స్కూళ్ళల్లో కానీ ఏదైనా చారిటీ కార్యక్రమాల్లో ముందుంటారు. ఏదో సందర్భంలో ఇవాళ వేరే కార్యక్రమం పెట్టారు, మా వాళ్ళకి కూడా ఒక కార్యక్రమం ఉంది. ఏం చేద్దామంటే మా స్కూల్ చాలా పేద పిల్లలండి, రామాయణ కాలేజ్ స్కూల్ అన్న మరుక్షణంలో అక్కడ చేసేద్దాం, పేదవాళ్ళు చేస్తేనే మనకు కూడా మంచి సంతోషం అని చెప్పి చైర్లు 15 చైర్లు ఇచ్చారు. ఇంకేదో పిల్లలు కూర్చునే పట్టాలు అన్నీ ఇచ్చారు. మా స్కూల్లో ఏ సందర్భం వచ్చినా మేము వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాము. మీరు ఇంకొకటి ఇద్దరే మా స్కూల్కి బాగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి వాటికి వాళ్ళ తండ్రి గారిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ పిల్లల పుట్టినరోజులు కానీ మరే కార్యక్రమాలైనా సంతోషంగా జరిగే కార్యక్రమాలని మనందరితో పంచుకుంటారని, వాళ్ళకు కూడా భగవంతుడు ఉద్యోగ వృత్తి, వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి రావాలని, వాళ్ళకు కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనందరి పక్షాన, నా పక్షాన భగవంతుని ప్రార్థిస్తూ మరొక వాళ్ళ పిల్లలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కగా ఈ పుట్టినరోజు నిర్వహించినందుకు. వాళ్ళ 80వ పుట్టినరోజు పండంగారావు గారికి మనకి మర్చిపోలేని విధంగా చెప్పారు. పండంగారావు గారికి వాళ్ళ పిల్లలకి మరొక ధన్యవాదాలు.